మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నిన్నటి దినమున ఆదోని 2వ వార్డు బావాజీపేటలో ప్రజాసేవలో మీ పార్థసారథి గారి కార్యక్రమంలో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎందుకు జరిగిందంటే అక్కడ ఉండే స్థానిక మహిళలు వారి యొక్క సమస్యలు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నారు. వారి యొక్క సమస్యలు విన్నవించుకుంటున్న సమయంలో ఒక నాయకుడు హేళన చేసి మాట్లాడాడు. ఇక్కడ అందరికీ నీళ్ళు వస్తాయి, నీకు ఒక్కటే రావు అని హేళన చేయడంతో మొదలైంది ఈ రచ్చ. అసలు ఈ రచ్చ జరగడానికి ముఖ్య కారణం ఇదే. అక్కడ ఆయన హేళన చేసిన వెంటనే మా నాన్నగారు అయిన తిమ్మప్ప గారు వెంటనే స్పందిస్తూ, మీరు ఇలాంటి సందర్భాల్లో అడ్డు రాకూడదు, అక్కడ మహిళలు వారి యొక్క సమస్యలు డైరెక్ట్గా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికే విన్నవించుకుంటున్నారు, వారికి అవకాశం ఇవ్వాలి, మీరు దీంట్లో మధ్యలో వచ్చి మాట్లాడితే వాళ్ళు ఇంకా ఎలా విన్నవించుకుంటారు అని తెలియజేసినందుకు ఒక బీజేపీ నాయకులు వెనక నుండి ముందు దౌర్జన్యంతో వచ్చినందుకు మా నాన్నగారు, మీరు ఇక్కడ రాకూడదు, ఇక్కడ మాట్లాడకూడదు, మీరు వాటిలో తిరగడానికి ఎటువంటి ఇది లేదు, కాకపోతే అక్కడ ఉండే స్థానిక బీజేపీ నాయకులు ఇక్కడ మహిళల యొక్క సమస్యలు తెలిసుంటాయి కాబట్టి వాళ్ళు మాట్లాడితే మంచిది అని తెలియజేశారు. అంతే. మీరు ఒక మండల అధ్యక్షులు, మీరు రాకూడదు అనే ఉద్దేశానికి ఈ ఉద్దేశానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ సమస్యలు తెలిసిన వాళ్ళ బీజేపీ నాయకులు ఉన్నారు, ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని మీరు వచ్చి ఏదైనా అభివృద్ధి పనుల గురించి మీరు హామీలు ఇవ్వండి, వింటాము. ఇక్కడ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇంకా బీజేపీ వాళ్ళే మాట్లాడాలని ఎవరైనా రావచ్చు, కాకపోతే సమస్యల గురించి మాట్లాడేటప్పుడు స్థానికంగా ఉండే బీజేపీ నాయకులు మాట్లాడితే గౌరవంగా ఉంటుందని తెలియజేశారు. దానికి మీరు ఇదే ఎలాగో అనుకుంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం, దానికి మేము వివరణ ఇవ్వాలని కూడా ఇది కావటం లేదు. అలాంటి మీరు ఈరోజు 2వ వార్డు బావాజీపేటలో మా కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే 32 లక్షలతో అభివృద్ధి చేశామంటున్నారు. ఒకసారి ఆ అభివృద్ధి పనులు మన మున్సిపల్ దగ్గరే, మన ఇంటికి మున్సిపల్ దగ్గరే, ఆ మున్సిపల్లో పోయి ఎవరి లెటర్ ప్యాడ్ల మీద ఇచ్చి ఏ కౌన్సిలర్ సంతకాలతో అది అజెండాలో పెట్టి శాంక్షన్ అయిందో మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. అలాంటి పేర్లు మేము చెప్తే మన కూటమికి సిగ్గు చేయడానికి కూడా మీకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఎవరో కోసిన గడ్డికి మనం తాళ్ళలో వేసుకొని మనము గర్వంగా చెప్పుకునేది కాదు. వార్డు అభివృద్ధి కోసం మా నాన్నగారు ఎవరి లెటర్తో శాంక్షన్ చేపించారో మీరు కూడా తెలుసుకొని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టింటే బాగుండని మేము కూడా భావిస్తున్నాము. అలాగే సాక్షాత్తు మా అధినేత అయిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ స్థాయి మీద కాదని మీకు హెచ్చరిస్తున్నాం. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి మీద కాదని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. వాళ్ళ అనుభవం అంత ఉండదు మన వయసు, అలాంటి వారిని మనము అంటున్నామా? మనకు సిగ్గుచేటిది వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మనము ఇక్కడ సమస్య ఎందుకు వచ్చింది, మన లోకల్లో ఒక వార్డులో సమస్యకి ఒక ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం లేదు. ఒకసారి మీరు కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే రంగులు పెడుతున్నారు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రంగులు పెడుతున్నారని మీరు తెలియజేస్తున్నారు. ఎవరు రంగులు పెడుతున్నారో మీకే వీడియో రూపంగా చూపిస్తే మీరు కూడా అర్థం చేసుకుంటారు, ఆధునిక ప్రజలకు కూడా చూపిస్తారని మేము భావిస్తున్నాము. ఒకసారి ఇక్కడ చూడండి, అక్కడ జరిగిన సంఘటనలో సాక్షాత్ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారే ఒక బీజేపీ నాయకులకు మీరు పోండి తిమ్మప్ప పైన అని సైకిల్ చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా లైవ్ వీడియోలో పరిశీలిస్తే మీకు కూడా తెలుస్తుంది. మరి మా ఒక బీసీ ఎమ్మెల్యే బీసీ నాయకుడి పైన ఇలాంటి అగత్యాలకు పాల్పడతారా? ఇక్కడ 2 పార్టీల మధ్య ఘర్షణ జరగకూడని అక్కడ రక్షణ కోసం వచ్చిన పోలీసు సిబ్బంది అడ్డుపడుతుంటే మీరు పోలీసు వాళ్ళని జరగంటున్నారు. మరి దీని గురించి కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది, దీని గురించి కూడా వివరణ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఏమి సామరస్యంగా పరిష్కరించి ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు నేను ప్రజల వద్దకు వచ్చినాను, ప్రజల గురించి మాట్లాడదాం, ప్రజలతో మమేకం అవుతామని తెలియజేయాలి. అంతేగాని మీరు పోలీసు వాళ్ళని మీరు జరగండి, వాళ్ళని ఇడ్చండి అనేది ఎంతవరకు సమంజసం మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. అలాగే మీనాక్షి నాయుడిని గతంలో ఎందుకు గెలిపించుకోలేదు,
ఎప్పుడు మేమే గెలిపించినామని మీరు ఎందుకు అంటున్నారు? మరి సరే, మేమైతే ఏదో రూపంగా అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయి ఉంటాము. మరి మీరు ఎన్ని 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 ఒక మీరు పట్టణ అధ్యక్షులు ఉన్నప్పుడు ఎన్ని ఓట్లు వేయించారు బీజేపీకి? ఆదోన్లో ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీరు ఎన్ని ఓట్లు వేయించారు? మా ఓట్ బ్యాంక్ ఎంత ఉందో మా వ్యక్తిగతంగా మాకు తెలుసు. సరే, మేము టీడీపీ వాళ్ళు, మీనాక్షి నాయుడు వాళ్ళు గెలిపించలేదు, మేమే గెలిపించుకున్నాము, ప్రజలు గెలిపించారు అని. మరి ఇదే ప్రజలు 2019లో ఎన్ని ఓట్లు వేశారు బీజేపీకి పొత్తు లేని సమయంలో? సరే సరే, మా బీసీ ఎమ్మెల్యే అయినందుకు మీరు ఇంత ఇది చేస్తున్నారు అంటున్నారు. మరి ఇదే బీసీ ఎమ్మెల్యే 2019లో కర్నూలు జిల్లా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఏ విధంగా కష్టపడినారు? ఒక అధ్యక్షులుగా మీరు ఎన్ని ఓట్లు వేయించారు ఇదే ఎమ్మెల్యే గారికి? అంటే ఈ రోజు స్థానికంగా ఎమ్మెల్యే అయినందుకు ఒక రూపంగా చూస్తారా? అప్పుడు బీసీ గుర్తు రాలేదా? అంటే ఓడిపోతే ఎవరో, గెలిస్తే మా బీసీ ఎమ్మెల్యేనా? ఒకసారి మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. తెలుసుకొని మీకు చెప్పేంత వయసు కూడా నాకు ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు రాజకీయ అనుభవం ఉన్నంత నాకు ఉండదు. కాకపోతే ఇలాంటివి అన్నీ పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే కలిసి పనిచేద్దాం, ప్రతి వార్డులో కలిసి పనిచేద్దాం. మీరు ఇంకా కలిసి పనిచేద్దామని అంటున్నారు. మేము ఎప్పటి నుంచో కలిసే గెలిపించుకున్నాము. 3 పార్టీలు 3 కండువాలు వేసుకొని తిరిగి గెలిపించుకున్నాం. మా ఎమ్మెల్యేని 18,000 మెజారిటీతో గెలిపించుకున్నాము. ఇదే పార్థసారథి గారికి ఎంపీ పోటీ చేసినప్పుడు కేవలం 24,000 ఓట్లే పడినాయి జిల్లా మొత్తము. అలాంటిది ఆదోనిలో మీనాక్షి నాయుడు అన్న గారి సహకారంతో, మల్లప్పన్న గారి సహకారంతో ఈరోజు 18,000 ఓట్లు మెజారిటీనే వచ్చినాయి. ఒకసారి మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుంది, ఊకే అనడం కాదు. అలాగే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ వాళ్ళు మనం కొట్లాడుతుంటే చూసి నవ్వుకుంటున్నారు అన్నారు. మరి ఇదే వైఎస్ఆర్ వాళ్ళు గత ప్రభుత్వంలో మనల్ని ఎంత హింసించారు? రోడ్డు పైన మనకు ఎంత స్థలాలు పాల్గొన్నారు, మనం చేసిన అభివృద్ధిని అంతా ఇది చేసినారు. మరి అప్పుడు మాట్లాడలేదే. ఊరికే వాళ్ళు సోషల్ మీడియాలో చూసి నవ్వుతేనే మీకు అంత బాధ ఉంటే, మరి మనల్ని హింసించిన వాళ్ళు మన పక్కన వచ్చి పెత్తనం చలేస్తే మరి మనకి ఎలా ఉంటుంది? దానిపైన మేము స్పందించాలా వద్దా? నవ్వినందుకే మీరు అంత స్పందిస్తే మరి మనల్ని హింసించిన వాళ్ళు మన పక్కన నిలబడి పెత్తనం చలేస్తున్నారు. అప్పుడు మేము మొక్కలు ఆడబెట్టుకోవాలా? బీజేపీకి ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు, మీరైనా పెత్తనం తీసుకోవాలా? లేకపోతే కూటమిలో భాగస్వాములైనా మేము జనసేన వాళ్ళైనా పెత్తనం తీసుకోవాలా? అలాంటిది వాళ్ళు వచ్చి పెత్తనం చలేస్తే మీకున్నంత ఓపిక మాకైతే ఉండదు, ఉండబోదని కూడా ముందుగా ఉండబోదని కూడా తెలియజేస్తున్నాము. అలాగే అభివృద్ధి చేయలేదంటున్నారు. ఒకసారి మీరు పక్కవాడే కదా, మీరేం దూరం కాదు, పక్కవాడే. ఒకసారి చౌదరిబాయి కాడ వచ్చి గతంలో మీరే చూసింటారు, నేనైతే చూసినా కానీ నాకు గుర్తుండదు, మీరు చూసింటారు. అప్పుడు ఉండే చౌదరిబాయికి ఇప్పుడు ఉండే చౌదరిబాయికి ఎంత వ్యత్యాసం ఉందో మీరే తెలుసుకోవాలా. ఈరోజు నీటి సమస్య 2వ వార్డు బావచిపేటలో నీటి సమస్య అనేది లేదు. ఎవరి వలన? 2014లో మా నాన్నగారైన తిమ్మప్ప గారు ఒక రూలింగ్ గవర్నమెంట్లో ప్రతిపక్ష కౌన్సిలర్గా ఆదోన్లో ప్రతిపక్ష కౌన్సిలర్గా అభివృద్ధి చేశారు 2వ వార్డు బావచిపేటని. తెలుసుకోవాలా, మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసు మీకు, అయినా కానీ ఏదో మాట్లాడాలా, ఉనికిని కాపాడాలా అనుకోవాల విధంగా మీరు ప్రెస్ మీట్ ఇచ్చినారు అంతే. సాక్షాత్ మీ కళ్ళతోనే మీరు చూసింటారు 2వ వార్డు బావచిపేటలో ఎన్నడూ లేని విధంగా ఏ కాలం వచ్చినా కూడా నీటి సమస్య ఉండదు అని మీకు కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజల ఆవేదన ఒకటే, తాగునీరు లేదు. తాగునీరు కోసము ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నారు. దాంట్లో మీరు అడ్డుపడడం ఏంది? మీరు అడ్డుపడకపోతే ఇంత రచ్చ జరిగేది కదా. అక్కడ జరిగిన సంఘటన తర్వాత ప్రజలు కూడా అదే సమస్య తెలిపారు, ఎక్కడ అడ్డం రాలేదు కదా. అసలు ముఖ్య కారణం మీరే. ఈ గొడవ జరగడానికి నువ్వు వెనకల నుంచి రాలేకుంటే ఇంత సమస్య వచ్చేదా మాదేవ్ గారు? మీరు వెనకల నుంచి ఏదో ఉద్ధరించే వాళ్ళలాగా తోసుకుంటూ వస్తే దేనికి సంకేతం ఇది? అంటే మీరు ముందే ప్రిపేర్ అయినారా? మీరు గొడవ పెట్టుకోండి మేము వెనకల నుంచి వస్తామని. ఒకసారి మీరు కూడా ఆలోచన. గౌరవనీయులైన ఒక అధ్యక్షులుగా ఉన్నారు మీరు, మండల అధ్యక్షులు. అన్ని వార్డులకి పెద్ద, నేను ఇన్ని వార్డులకి పెద్ద అంటారు. మరి పెద్ద అయిన వాళ్ళు ఇవేనా మాట్లాడేది? ఇప్పుడు మీరు వెనకల నుంచి రాలేకుంటే అక్కడ సురేష్ గారిని గమ్మునుండేవాళ్ళు, మహిళలు వాళ్ళ సమస్య వినేవాళ్ళు, ఎమ్మెల్యే గారు దానికి పరిష్కారం తెలిపేవారు. ఇంత పెద్ద రచ్చ అయ్యేది కాదు కదా.
మీరు కూడా తెలుసుకోవాలా మాదేవ్ గారు, ఊకే మాట్లాడటము ఇది. అలాగే మనం అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. అభివృద్ధికి ఎవ్వరు అడ్డుపడరు. అభివృద్ధి కావాలనేది మన కోరిక. ఆ 2వ వార్డు బౌజిపేట అభివృద్ధి కావాలనేది మా కోరిక, అందరి కోరిక. మొత్తం ఆదోని నియోజకవర్గం అంతా అభివృద్ధి చేయాలని పట్టణ అధ్యక్షులు గారి మీనాక్షి నాయుడు గారి మరి లేకుంటే మల్లప్పన్న గారు కానీ ఒకటే ఆకాంక్ష, మనకి సమయం వచ్చింది, ఈ సమయాన్ని మనము ఉపయోగించుకోవాలా. ఆదోనిని అభివృద్ధి చేసి 2029 ఎలక్షన్లో మనము నిలబడాలా. గత 5 ఏళ్ళలో మేము ఏమి చేశామో అని 2029లో చెప్పుకునే విధంగా ఉండాలని వాళ్ళు ఇది చేస్తున్నారు. దాంట్లో మీరు వచ్చి ఎందుకు అడ్డపడుతున్నారో మాకైతే ఇది కావటం లేదు. అలాగే ఇప్పుడు మీరు అడ్డపడినారు. ఎందుకు అడ్డపడతాం మేము? ప్రజలు సమస్యలు ఉంటేనే కదా కుట్ర పన్నారు అని మీరు చెప్తున్నారు. మాదేవ్ గారు కుట్ర పన్నారు అన్నారు. ఇప్పుడు కుట్ర పన్నింటే 1-2 మహిళలు చెప్పేవాళ్ళు, వార్డంతా చెప్పరు కదా. ఇప్పుడు దాంట్లో నీకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా మహిళలు. సరే, నువ్వే వ్యక్తిగతంగా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, ఏం సమస్య ఉందమ్మా, మీరు నిజంగా చెప్తున్నారా, లేకపోతే తిమ్మప్ప ఆడిపించినాడా, తిమ్మప్ప కొడుకు ఆడిపించినాడా, లేకపోతే ఇంకొకరు ఆడిపించినాడా, మీకు తెలుస్తుంది కదా. కుట్ర పన్నారు, ఎమ్మెల్యే గారి పైన కుట్ర. ఎందుకు మేము గెలిపించుకునే ఎమ్మెల్యే పైన ఎందుకు కుట్ర పన్నుతాము? మేము అంతమంది వచ్చేవాళ్ళ గేర్లో ఊరికి ఏదో ఇప్పుడు 1వ వార్డులో ఎంత అభివృద్ధి జరిగింది, ఈరోజు ఎంత సాఫీగా జరిగింది. అక్కడ అభివృద్ధి ఉండే ఒకే ఒక్క కౌన్సిలర్ 1వ వార్డులో అభివృద్ధి చేశారు కాబట్టి ఈరోజు సాఫీగా జరిగింది. అలాంటి అభివృద్ధి 2వ వార్డులో జరగలేదు. గత 5 ఏళ్ళలో వాళ్ళు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మన కూటమి కండువ కప్పుకొని వచ్చినందుకు అక్కడ ఉండే ప్రజలు మేము అంతా వ్యక్తపరిచినాము, అంతే. దీని గురించి మీరు వివరణ ఇచ్చే అవసరం లేదు. కాకపోతే ఎందుకు ఇచ్చినారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం అది. అలాగే పార్టీ సీరియస్ ఉంది మీ పైన. మేమైతే పార్టీ కోసం, పార్టీ పైన ఆధారపడి బతకలేదు. మేము ఇక్కడ ఉండడానికి కష్టపడడానికి గల ముఖ్య కారణం ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవనీయులు ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్న గారు, అంతే. వారి ఆదేశాల మేరకే మేము ఇక్కడ ఉన్నాము, పార్టీ కోసం కష్టపడుతున్నాము. పార్టీ సీరియస్ ఉంటే మామేం పార్టీ పైన బతికేదేం లేదు, మామేం దందాలు చేసేది లేదు, ఇంకోటి చేసేది లేదు. పార్టీ సీరియస్ ఉంటే ఏమి, లేకుంటే ఏమి. ఉంటే మీ పైన ఉంటుంది పార్టీ సీరియస్, మా పైన ఎందుకు ఉంటుంది? ఈ ప్రజాసేవ చేసినందుకు పార్టీ సీరియస్ ఉంటుందా? అంటే ప్రజాసేవ చేయకూడదని పార్టీ సీరియస్ అవుతుందా? మీరు కూడా ఊకే కొన్ని తెలిసి తెలియకోకుండా మాట్లాడకూడదు. ఏమైనా వివరణ ఇచ్చేది ఉంటే అక్కడ ఎందుకు గొడవ జరిగిందనే దానిపైన వివరణ ఇచ్చింటే మాకు కూడా బాగుండేది. అలాంటిది మీరు ఒకేసారి మా ముఖ్యమంత్రి అనే స్థాయికి ఉన్నారంటే అప్పుడు మేము ఊహించుకోగలము ఏ విధంగా మిమ్మల్ని రెచ్చగొట్టారు అని. కాబట్టి ఏదైనా ఉంటే వార్డు అభివృద్ధి గురించి, మీ యొక్క రాబోయే కాలంలో 2వ వార్డు బౌజిపేట అభివృద్ధికి మీరు ఏ విధంగా సహాయపడతారో దాని గురించి చర్చించండి. మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నిన్న మహిళలు సమస్య వినియోగించుకున్నారు, దాని గురించి ఏదైనా హామీ ఇవ్వండి. కాబట్టి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసేది ఏమంటే, మాదేవ్ గారు కూడా మా కుటుంబ సభ్యులే. వ్యక్తిగతంగా ఆయనకి మాకేం కాదు. ఏదో ఎవరో ఒత్తిడి వల్ల ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చినాడనే భావిస్తున్నాం మేము. ఆయనకి మాకి వ్యక్తిగతంగా ఏవీ లేవు. నిన్న అక్కడ జరిగిన సంఘటన తర్వాత కూడా మేమంతా కలిసే ఉన్నాము, కలిసే తిరిగినాము, కలిసే టిఫిన్ చేసినాము, కలిసే ఇంటికి పోయినాము. ఆయన ఏదో ప్రెజర్ వల్ల ఇచ్చింటాడని మేము భావిస్తున్నాము, అంతే. నా పేరు బి వెంకటేష్, 5వ క్లస్టర్ కో కన్వీనర్.